ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఆన్ డ్యూటీలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు ఉన్నటువంటి అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. ఆయన ఎప్పటి నుంచో పరారీలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఆయన మీద రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చారంటున్నారు, విదేశాలకు పారిపోయారంటున్నారు. రీజన్ ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారని చెప్పేసి మనకిప్పుడు తెలిసినా కానీ ఇది ఓల్డ్ ఇష్యూ అన్నట్టు ఆయన మీద ఆల్రెడీ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన పారిపోవడం ఈరోజు ఈ మధ్యకాలంలో లండన్ నుంచి వచ్చిన పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్లో ఆయన్ని డీటైన్ చేశారట. డీటైన్ చేసి ఆంధ్ర పోలీసులకు సమాచారం అందించడం ద్వారా ఆయనకి రూల్ ప్రకారంగానే చట్టవిరుద్ధంగా కాకుండానే 41A నోటీసులు ముందిచ్చి పోలీసులు విచారణకు వచ్చిన తర్వాత గుడివాడలో అరెస్ట్ చేయడం జరిగిందంటున్నారు. సో దాని మీద కూడా మాట్లాడదాం. సార్ మాతి వెంకటేశ్వరరావు గారు, ఇంతమంది పేర్లు, ఇన్ని కేసులు, ఇంతమంది పేర్ల విషయంలో ఇది ఎప్పుడో ఈ అర్జున్ రెడ్డి గారు ఎవరో మనకి తెలియదు. కానీ ఈరోజు తెలిసింది ఏంటంటే ఆయన కూడా సమీప బంధువు అవుతారట. మొత్తానికి మరి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇంత దిగజారిపోయి సోషల్ మీడియాలో ఇంత రెచ్చిపోయారా అని అర్థమవుతుంది. ఇప్పుడు మరి ఖచ్చితంగా తప్పు చేశాడు కాబట్టి ఇన్నాళ్ళు విదేశాలకు పారిపోయి అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. తప్పు చేయకపోతే ఇక్కడే ఉండేవాళ్ళు కదా. మరి ఈ అరెస్ట్ని ఎలా చూడాలి? ఇది కూడా మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగం అనేవాళ్ళేమో వైసీపీ వాళ్ళు అంటే. ఓడి సురేష్ గారు, అసలు ప్రస్తుతానికి ఈ టాపిక్ మీద డిబేట్ అనేది అసలు మనం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆఫ్టర్ ఆల్ అర్జున్ రెడ్డి ఒక క్రిమినల్. అతని గురించి మనం టీవీ ద్వారా మన అమూల్యమైనటువంటి కాలాన్ని మాట్లాడుకోవాల్సిన పని ఉంది. ఈజ్ ఎ క్రిమినల్, ఈ కమిటెడ్ ది క్రిమినల్ యాక్ట్స్ విచ్ అట్రాక్ట్స్ ది అఫెన్స్. ఆయన నేరస్తుడు, నేర ప్రవృత్తి గల వ్యక్తి, ఆయన పనిష్మెంట్ కు అర్హుడు కాబట్టి కేసు పెట్టారు. రెడ్ బుక్ కావాలా? రెడ్ బుక్ కావాలా? ఎవరైతే లైన్ క్రాస్ ఒక నిమిషం, ఓకే, మీ ఒపీనియన్ నేను గౌరవిస్తాను. వాట్ అట్రాక్టెడ్ మీ ఈజ్ వన్ వెరీ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బంధువు అయితే ఊరుకుంటారంటే లిమిట్స్ క్రాస్ అయినటువంటి అతని ఒక రకంగా చెప్పాలంటే మనం అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడకూడదు. కానీ లేకపోతే ఏంటి అతని మన డిబేట్ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళాలి. కానీ పేటిఎం బ్యాచ్లు ఏదో అంటుంటారు. ఈ పేటిఎం బ్యాచ్లు పైసల కోసం చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ఏదో రోజు దొరుకుతారు. ఈయన చిన్నగా అయింది, పెద్దగా అయింది అంతే, అంతకన్నా ఏముంది. దాని గురించి పెద్ద మనం మాట్లాడాల్సింది ఇదేం లేదు నా యొక్క అభిప్రాయం. రైట్ సైదా గారు. సో వీరు వారని కాదు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఆ రకంగానే చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. వెంకటేశ్వర గారు అన్నట్లు ఏంటంటే ఎవరైనా కానీ చట్టం ముందు సమానమే, ఎవరిని దిగొచ్చారన్న టైప్లో. మొత్తానికి అయితే కనుక మీరు ఇందాక అన్నారు కదా చేత కావట్లేదని, చేత అవుతుంది, మేము ఎవరిని స్పేర్ చేయమనేది సరే ఎవరైతే రిలేటివే కదా. రైట్ సైదా గారు ప్లీజ్. సురేష్ గారు, ఎందుకంటే అన్న వెంకటేశ్వరరావు గారు మాటలతో ఏకీభవిస్తున్నా, దాంట్లో తేడా లేదు. అయితే ఒక విషయం ఇక్కడ, ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెబుతారు, బర్రె చేలో మేస్తే దూడన గట్టిన మేసిద్దారు. జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి పదాలు వాడినప్పుడు వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డే కంటెంట్ అందించి సోషల్ మీడియాలో మరి ఏ విధంగా మహిళల్ని కించపరుచుతూ మాట్లాడారో, షర్మిలమ్మ గారిని స్వయంగా కట్టు బొట్టు గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలాంటి మాట్లాడినటువంటి సందర్భంలో ఇలాంటి వాళ్ళ బంధువులు ఇంకా అదే వ్యవహారం. నేను ఇందా చెప్పాను కదా, బర్రె చేలో మేస్తే దూడన గట్టిన మేసిద్దని. అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ విజయం. అది మనం దాన్ని నిజంగా దాని గురించి పెద్ద చర్చించుకోవాల్సిన పని లేదు. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం, ఎందుకంటే ముందు కూడా ఇది ఒక సిగ్నల్ అన్నమాట. ఎవరు అక్రమం చేసినా, ఎవరైనా సరే ఈ విధంగా దుర్భాషలాడినా, సోషల్ మీడియాలో విమర్శలు చేసినా పెద్దవాడిని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామనే దానికి ఇది ఒక నిదర్శనం. దీన్ని మనం కాదన్నాం. కానీ అయితే ఇలాంటి వాళ్ళని, ఈ కంటెంట్ అందించే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మహిళల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడేటువంటి అనేకమైనటువంటి సందర్భాలు. చంద్రబాబు నాయుడిని ఏ విధంగా గౌరవ శాసనసభని గౌరవ సభగా మార్చి మరి ఆయన విలపించే విధంగా చేసినటువంటి దుర్మార్గులు అనేక మంది మీరు చూస్తా ఉన్నారు. వర్రా రవీందర్ రెడ్డి షర్మిలమ్మ గురించి ఏం మాట్లాడాడు, అలాగే సునీతమ్మ గురించి ఏం పెట్టాడు కంటెంట్, మనం అన్ని చూసాం. మరి ఇవన్నీ విచారణలో ఎంతనో వచ్చాయా ఏందా, ఇప్పటికి కూడా తగ్గల మనం చూసాం.
మన వెంకటరెడ్డి అని చెప్పి వైసీపీ అధికార ప్రతినిధి అతను అరెస్ట్ చేసి మళ్ళీ హాయిగా ఇంటికి పంపించేశారు. అతను కూడా ఇక్కడ డిబేట్ లో ఉన్నా కానీ ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాట్లాడేటువంటి మనస్తత్వం వ్యక్తి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ఆ వాళ్ళ యొక్క నిజమే అది. దాన్ని బట్టి మనం ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి ఇది కాదు. ఏదేమైనా ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఒక హెచ్చరికగా చేయడంలో దానికి కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని స్వాగతిస్తా ఉంది. ఇలాంటి వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వదిలిపెట్టకూడదు. నేనేం చెప్తున్నానంటే ఈగలను కాదు, దోమల్ని కాదు, రాబందుల్ని ముందు అరెస్ట్ చేయండి, మీరు వాళ్ళని కట్టడి చేయండి. నేను కోరేది అది. ఓకే, రైట్. ఏదో ఈగలు దోమలు వాయు ప్రమాదం కాదు, పెద్ద ప్రమాదం అసలు రాబందులు. ఆ రాబందులను అరెస్ట్ చేయడంలో మీరు విఫలమయ్యారు అనేది కాంగ్రెస్ వాదన. నేను అదే కట్టుబడి ఉన్నాను సార్, దాంట్లో తేడా ఏం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అన్న రఫీ గారు కూడా ఏదైనా మనస్తాపం చెంది ఉంటే ఆలోచించుకోవాలా. ఎందుకంటే మీరు ఇంకోటి కూడా చెప్పాడు ఇందాక, ఆయన వదిలేసాడు అన్ని కూడా ప్రైవేటీకరణ జరిగిందని చెప్పి మా మీద పడతా ఉన్నాడు. మా మీద కాదు పడాల్సింది, నువ్వు వాళ్ళ మీద పడు. మీకు చేత కాక మా మీద పడతారు ఎందుకు? నేను చెప్పేది ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ఎలా ఉన్నాయంటే ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తా ఉన్నాయి. మోడీ చెప్పాడు కాబట్టి మేం చేస్తున్నాం. ఈ రాష్ట్ర హక్కులు నీకు ముఖ్యం. అమరావతి 3 రాజధానుల పేరుతోటి నాటకం ఆడితే ఇప్పటికి పుష్కర కాలం అయింది. రాజధాని లేక ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతా ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడే పరిస్థితి మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి కట్టడి చేసే పరిస్థితి మీకు లేదు. ట్రాక్ లో పడింది కదా సార్, ఒక రాత్రిలో నన్ను అయిపోదు కదా. ఆల్రెడీ 5 సంవత్సరాల పాటు టైం వేస్ట్ అయింది కదా. ఓకే, ఇంకా టైం ఉంది. మొత్తానికి అయితే ఆ స్పీడ్ లో ఉన్నారని చెప్పేసి కదా నిన్న ఎకనామిక్ టైమ్స్ కూడా గుర్తించి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఒక ట్రాక్ లో నడుస్తుంది, తక్కువ టైంలోనే అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఆ స్పీడ్ని చూసి అవార్డులు కూడా ఇచ్చారు. సార్ రఫీ గారు కంక్లూడ్ చేసేయండి దీంట్లో. ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్. నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే డిబేటు, నేను దాన్ని మెన్షన్ చేయలేదు కానీ అదే గుడివాడలో కొడాలి నాని గారికి సంబంధించినటువంటి ఒక అనుచరుడు కూడా బెట్టింగ్ అని వ్యవస్థీకృతంగా నడుపుతున్నాడు. అలాగే జోదాలు కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, అంటే ఇప్పుడు పేకాట నలుగురు కూర్చొని ఆడటం వేరు, ఒక బిజినెస్ యూనిట్లుగా నిర్వహించడం వేరు. అలాగే బెట్టింగ్ ఎవడికాడు ఆన్లైన్లో ఆడుకుంటాం వేరు, 10 మందిని పోగేసి కమిషన్లు తీసుకుంటూ ఒక బిజినెస్గా చేయటం వేరు. సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు లెక్క చెప్పాలంటే చాలా మంది జైలులో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జోగి రమేష్, లెక్క చాలా మంది జైలులో ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఇంకోటిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. రేపు ఇంకోటిని పట్టుకుంటారు. ఈ చేపలు, చిన్న చేపలన్నీ పొలాలకు దొరుకుతున్నాయి. రోజు వస్తుంది ఒక టైం. మేము దానికి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ముహూర్తం పెట్టుకుంటాడు, చేస్తాడు. అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. ఈ రెడ్ బుక్ గురించి కొడాలి నాని ఇంతవరకు గుడివాడలో కాలు పెట్టల, హైదరాబాద్కే పరిమితం అయిపోయాడు. ఇప్పుడు ఆ మధ్య ఎవరో సినిమా యాక్టర్ పోస్తానే తెగ మాట్లాడేవాడు రెడ్ బుక్ గురించి. ఒకసారి ఆయన లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కామ్ అయిపోయాడు, అసలు అక్కడ మాటే రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా వస్తుంది, ఆయన ఏంటో అనుకుంటున్నాడు. నా దగ్గర 4-5 లక్షల కోట్లు ఆస్తుంది, డబ్బు ఉంది, ఆ డబ్బుతో ఏమైనా చేయవచ్చు, రెప్పాలు చేసి ప్రభుత్వం భయపడుద్ది, అది మెడలో వంచి లోపలేసే రోజు వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు మీరు మాట్లాడతారు. కాబట్టి మీరు ఏదైనా సరే విధానపరంగానే మాట్లాడతాం. సాక్ష్యాధారాలు సేకరించి పక్కడబందీగా చేసిన తర్వాతే. ఇప్పుడు 49 మందో 52 మందో ఇది మద్యం దాంట్లో, మళ్ళీ నకిలీ మద్యంలో 15-16 మంది, లడ్డూలో కొంతమంది, పరకామణిలో కొంతమంది లోపలే ఉన్నారు సార్. జైలు సరిపట్ల మేము ఉపేక్షించేది లేదు. రోజాకి మాట పడిపోయింది చాలా రోజుల నుంచి. ఎప్పుడు ఆడుదాం ఆంధ్ర బయటికి తీస్తారా అని చెప్పి వణికిపోతా ఉంది. అందుకని ఈ మధ్య యాంకర్ శ్యామల అని చెప్పేసి ఒక ఆమె వచ్చింది. ఆ బెట్టింగ్ యాప్లో పోలీసులు పిలిచేటప్పుడు గప్చిప్ అయిపోయింది. మళ్ళీ ఆమె కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఏదో చిన్న వెంకటరెడ్డిలు, బొంకటరెడ్డిలు ఏదో మాట్లాడితే ఏదో పెద్ద లెక్క కాదు. ఇంకా టైం ఉంది, మాకు 3.5 సంవత్సరాలు టైం ఉంది. సినిమా చూపిస్తాం, 70 mm లో చూపిస్తాం, అందులో ఏం సందేహం లేదు.
రైట్. కాబట్టి వీళ్ళ అరెస్ట్ ని అర్జున్ రెడ్డి ఏముంది సార్? ఇప్పుడు ఆ మొత్తం లెక్కేస్తే ఎంతమంది ఉన్నారో నేనే లెక్క చెప్పలేను. రైట్. ఓకే. ఈ జైలు వద్దు, ఆ జైలు వద్దు, ఈ జైలు నుంచి ఆ జైలుకి మార్చుకున్నారు, వాళ్ళే తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ జరుగుతాయి, వెయిట్ చేయండి. రైట్. ఓకే, మొత్తానికి అయితే సినిమా డైలాగులు బాగానే పండించారు ఈ డిబేట్లో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రఫీ గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ సైదా గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.